లేనన్నా 6 గంటలకు లేపమని చెప్పావు కదా. అరే సరే లేవు, నేను టిఫిన్ రెడీ చేయాలి, వెళ్ళనివ్వు. ఏమండి, బ్రెడ్ అయిపోయింది, కాస్త వెళ్ళి తెస్తారా? సరే సరే. నాన్నని మళ్ళీ బ్రెడ్ తీసుకురావడానికి పంపించావా? ఆయన వెళ్తారనుకుంటున్నావా? సరే, నేను వెళ్ళి రెడీ అవుతా. అరే, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నావేంటి? కొద్దిసేపు మాతో పాటు కూర్చుంటే కొండలేం కూలిపోవుగా. అమ్మా, సెలవు దొరికితే తప్పకుండా మీతోనే సమయం గడుపుతా. అదే కదా నేను అంటుంది, మాతో సమయం గడుపు, మాతో కలిసి తిను, తాగు, కూర్చో, చక్కగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి. ఇదేనా మీ అందమైన బ్రేక్ఫాస్ట్? పరోటాలు కూడా చేస్తున్నాను. నేను జమ్మూకు వెళ్ళాలి, ఇవాళ నాకు అక్కడ డ్యూటీ. త్వరగా తిరిగి వచ్చేస్తాను. ఇదిగో. సీజర్, మీరు మేజర్ విషయాలతో వీడి సెలవు గురించి మాట్లాడారా లేదా? నేను నాన్న డీల్ కుదుర్చుకున్నాం. మేము ఎవరి దగ్గర ఫేవర్ తీసుకోమమ్మా. అవునా? విన్నావా? నీకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుందా లేదా? మా అందరి వయసు అయిపోతోందిరా. మీ అందరి వయసా? అరే, మాలా వచ్చేసింది. నేను వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను. నేను వస్తా. సరే అమ్మా, ఒక విషయం నాకు చెప్పు. నేను మాలతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలా? అంటే తనని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటావు? లేదు, నా ఉద్దేశం ఇది జీవితానికి సంబంధించిన విషయం. అరే, నువ్వు వెతికినా కూడా ఇలాంటి అమ్మాయి నీకు దొరకదురా. ఎలా ఉన్నారమ్మా? మీకోసమే తెచ్చాను. ఓ ఓ తను కొత్త హాయ్ కదా. మాలా. హలో అంకుల్. వీడు వంకాయ తినడమ్మా. లేదమ్మా, తను చేసింది కాబట్టి నేను ట్రై చేస్తాను. నో హామ్. అలాగా? అంటే దాని అర్థం తను రావడంతోనే నా కొడుకు మారిపోయాడా? అరే వా, మీరిది విన్నారా? మీ అబ్బాయి వంకాయ తినడం స్టార్ట్ చేశాడు. అదిరిపోయింది. సూపర్ ఇన్ఫ్లుయెన్స్ మాలా. సరే, నేను వెళ్ళొస్తాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను మేజర్ విశాల్తో మాట్లాడతాను. ఇందులో ఫేవర్ అంటూ ఏం లేదు. విషయం త్వరగా తెలుసు. ఒక అందమైన అమ్మాయి వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, డన్. అయితే నేను ఫ్లోరిస్ట్ ఇంకా డెకరేటర్స్ తో కోఆర్డినేట్ చేయడం స్టార్ట్ చేసేస్తాను. చెయ్యి, డేట్ గురించి మాట్లాడుకుందాం. నేను వెళ్ళనా? ఓకే, నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లెట్స్ గో ఇన్సైడ్. అన్నయ్యకి బాయ్ అని చెప్తాను. మరి చెప్పు. బాయ్ అన్నయ్య. 2 వారాల్లో నేను తిరిగి వచ్చేస్తాను కదా. బాయ్. బాయ్ బాయ్. బాయ్. కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. ఇంకా ఇంకేముంది? ఏం లేదు. ఏదో ఉంది. నాకు ఇప్పటి నుండే మిస్ అవుతున్నట్టుగా ఉంది. నాకు కూడా. 2 రోజుల్లో ఐ మిస్ యూ. ఐల్ మిస్ యూ టూ. రీచ్ అయ్యాక మెసేజ్ చేయండి. బాయ్. బాయ్. See you.
అయితే మమ్మల్ని చేయమంటావా? సార్ ఏదో ఒకటి చెయ్యండి సార్. ఢిల్లీకి నన్ను తీసుకెళ్ళమంటావా? ఇదేమైనా మిల్లు అనుకున్నారా? చేయండి ఇక్కడి నుంచి చేయండి. అరే ఇక్కడ ఇవన్నీ కుదరవు తమ్ముడు. 2 బాక్సులే కదా. సార్ ఇంత పెద్ద స్టేషన్ లో ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. ఇబ్బంది అవుతుందో అవ్వదో కాదు, మీకు అర్థం కావడం లేదా? వెంటనే తీసేయండి ఇక్కడ నుంచి. ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇదే మీ ఇల్లు కాదు, రైల్వే స్టేషన్. మళ్ళీ మళ్ళీ చెప్పను. వెంటనే బాక్సులు తీసేయండి. సార్ ఒక్కసారి చెప్పేది వినండి సార్. సార్ మీకు టీ. సార్ పార్సిల్ రూమ్ బయట ఏదో గొడవ జరుగుతుంది సార్, వెళ్ళి చూడండి ఏమైందో. మళ్ళీ ఇప్పుడు ఏమైందిరా బాబు? అరే నా టైం ఇప్పటికే 30 నిమిషాలు వేస్ట్ చేశారు మీరు. లేదు లేదు ఒక్క నిమిషం, ఏమైంది? సార్ వీళ్ళు రేపు సాయంత్రం 7 గంటలకి టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైన్ ఫుల్ ఉంది. ఇంత పెద్ద పార్సిల్కి ప్లేస్ కూడా లేదు. సార్ డిపార్చర్ లిస్ట్ అయితే ట్రైన్ మొదలయ్యే 1 గంట ముందే ప్రిపేర్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ టికెట్ బుక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ ఇక్కడ నుంచి తీయండి. సార్ కొన్ని సీట్లు టీటీ చేతిలో ఉంటాయి, ఆఖరి నిమిషంలో అవసరమైన వారికి సహాయం కోసం. సార్ ఢిల్లీ ట్రేడ్ ఫేర్ కి కార్పెట్లు చేర్చడం చాలా ముఖ్యం. దయ చూపించండి సార్, దయ చూపించండి. పైకిలే, ఇలాంటివన్నీ నాకు నచ్చవు. ఏదో ఒకటి చేయండి సార్. ఒక్క రోజు కోసం ఇక్కడే ఉండనిస్తే కనుక. ఓపెన్ చేసి చూపించు. కార్పెట్స్ అంతే సార్. అయితే ఓపెన్ చేయి. దీనికోసం ఒక సుత్తి అవసరం పడుతుంది సార్. సుత్తి లేదు. మా దగ్గర సుత్తు ఉంది కదా. అమిత్ ఇవ్వు. ఇదిగో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయి. సరే, ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇంత పెద్ద బాక్సులు ఇక్కడ ఉండకూడదు. ఓ పని చేయండి, వద్దులే, ఇటువైపు ఆ కార్నర్లో పెట్టండి. 6 గంటల తర్వాత అయితే మా బాధ్యత కాదు, తీసి పడేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. కానివ్వండి.